నమస్మాదులు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, మీడియా వారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, మాజీ మున్సిపల్ చైర్మన్లకు, మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, కన్వీనర్ అమర్నాథ్ గారికి, అనేక మంది పుర ప్రముఖులు, ఇక్కడికి ప్రెస్ మీట్కి ఇచ్చే అందరికీ నమస్సుమాంజలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడము కారణం ఏంటంటే, నిన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు పట్టాభి గారు, ఆయన వెంబడి కొంతమంది తెలుగుదేశం నాయకులు పుంగనూరు మున్సిపాలిటీకి విచ్చేసి ఇక్కడ కొన్ని ప్రాంతాలను సందర్శించి ప్రెస్ మీట్లో మాకు సంబంధించిన, మా పార్టీకి సంబంధించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన, స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి గారి పైన లేనిపోని నిందలు వేసి అనేక విధాలుగా దూషణలతో వారి స్పీచ్ను మొదలుపెట్టి మా ఈ పుంగనూరు పట్టణ ప్రజలనే కాదు, నియోజకవర్గంలో ప్రజలందరినీ బాధ పెట్టే విధంగా మాట్లాడవలసిన అవసరం వాళ్ళకి లేదు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఇదివరలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో మీరందరూ మీడియా వారంతా గమనించి ఉంటారు. ప్రత్యేకించి మా ప్రాంతంలోని మీడియా వారికైతేనే, ప్రజలైతేనే గమనిస్తూనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వానికి టార్గెట్ గా ఎవరున్నారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు. వీరిద్దరిపైన ఏదో విధంగా బురద చల్లి వారిని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేసి వారి కుటుంబీకులందరినీ జైలుకు పంపించాలనేసి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయితేనేమి, వారి కుమారుడైతేనేమి, వారి వందమాదవులందరూ కూడా ఈ కుటుంబం పైన, పెద్దిరెడ్డి కుటుంబం పైన కష్టగట్టి ఎన్నెన్నో నిందలు వేసి, మీకు అందరికీ తెలిసిన విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే విజయవాడ నుంచి 2 హెలికాప్టర్లు, 2 డీజీపీలు మదనపల్లికి విచ్చేసి మదనపల్లిలో కొన్ని ఫైల్స్ దగ్ధమైనాయని చెప్పేసి ఎంత రాద్ధాంతం చేశారో. మదనపల్లి ఫైల్స్ అని కేసు పెట్టి ఒక 6 నెలల కాలము ఆ పత్రికలన్నీ, మీడియాని ఎన్నో విధాలుగా మమ్మల్ని అందరినీ కూడా రామచంద్ర గారి అభిమానులు, మిథున్ రెడ్డి గారి అభిమానులు బాధింపజేసేది కాకుండా చాలా ఇబ్బందికరంగా మేము తిరగడానికే లేకుండా చేశారు. ఆ ఘనత ఆ పత్రికా విలేకరులకు, మీడియాకు చెందింది. కానీ ఈ రోజు కూడా ఆ కేసు ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆ కేసు నీరు కార్చేటట్టు చేశారు. మళ్ళీ రెండోసారి మంగళం దగ్గర ఆయన 100 ఏకర్స్ కబ్జా చేశారనేసి రామచంద్ర గారు వాళ్ళ ఇంటి పైన వేశారు. అది కూడా రుజువు చేయలేకుండా పోయినారు. అప్పట్లోనే పుంగనూరుకు రామచంద్ర గారు వచ్చిన తర్వాత పుంగనూరు మున్సిపాలిటీ కానీ, పుంగనూరు నియోజకవర్గం కానీ ఏ పరిస్థితుల్లో ఉండేదంటే, కొంచెం నీళ్ళు కరెంట్ ఛార్జ్ కట్టుకునే పరిస్థితులు లేదు. పెనాల్టీతో కరెంట్ ఛార్జ్ కట్టుకోని పరిస్థితుల్లో ఉన్నారు. నీళ్లు వారానికి ఒకసారి కూడా తోలేదానికి ఫండ్స్ లేవు. అలాంటి పరిస్థితుల్లో రామచంద్రారెడ్డి గారు భాస్కర్ రెడ్డి ట్రస్ట్ తరఫున కొన్ని వెహికల్స్ తెప్పించి, ఆ వెహికల్స్ తరఫున మన ఊర్లో ఇంటింటికి నీళ్లు సప్లై చేయడం మనం మర్చిపోలేకుండా ఉన్నాం. వారు వచ్చిన తర్వాత అదేవిధంగా స్వతంత్రం వచ్చినప్పటి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ డిపో అనేది స్థాపించుకోలేకుండా పోయినాము. దాన్ని కూడా వారు వచ్చిన తర్వాత ఆర్టీసీ డిపో వచ్చింది. ఈ ఊర్లో మండల ఆఫీస్ కానీ, ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కరెంట్ ఆఫీస్ బిల్డింగ్లు కానీ, అనేక మున్సిపాలిటీలు కూడా అనేక స్కూళ్ళు
పోటీగా కార్పొరేట్ స్కూల్ పోటీగా నడిపించడమే కాదు, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే అప్పుడున్న పాలకవర్గము, మున్సిపాలిటీ సిబ్బంది కూడా స్వచ్ఛ భారత్ విషయంలో చాలా కష్టపడి మరుగుదొడ్డి లేని సమయంలో అందరూ కూడా ప్రజలంతా కూడా ఈ శానిటరీ వర్కర్స్ అంతా పాల్గొని స్వచ్ఛాంధ్ర కోసం పాటుపడేది కాకుండా మల విసర్జన బయట ఎక్కడో చేయకూడదు, తాగునీటికి అందరూ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, శానిటైజేషన్ అన్ని డ్రైనేజీలు క్లీన్ చేయాలి, తర్వాత వాతావరణం కింద గ్రామ వార్డులోన చెట్లు నాటించి ప్రతి కుటుంబానికి తడి తెచ్చ పొడి చెత్తను తెచ్చి వేరు చేసేది కాకుండా వాటిని కలెక్ట్ చేసి శుభ్రపరిచేదని కాకుండా మున్సిపాలిటీ నెత్తి నోరు కొట్టుకుని అందరినీ అవేర్నెస్ తెప్పించి మనకు నీళ్లు రోజు ఇప్పుడు వస్తున్నాయంటే దానికి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి గారి కారణము. వీరు వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ మనకు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మున్సిపాలిటీకి ఎన్ని వెహికల్స్ కొన్నాము, ఏ విధంగా ఈ టౌన్ క్లీన్ చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ ఒక్క నక్కబండి ఎత్తుకోండి, సుమారు 2,500 పోలు నాటినారు. ప్రతి వార్డులోనే కొత్తగా పోలు నాటించి కరెంటు ప్రతి ఒక్కరికి ఇప్పించి కరెంటు ఇంప్రూవ్ చేయించి కరెంట్ ఎప్పుడు కట్ కాకుండా చూసి రోడ్లన్నీ కూడా వేపించారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళను వాడు ఈడు అని చెప్పి ఈ పట్టాభి మాట్లాడతారంటే, ఈ పట్టాభి కోన్ కిస్కగాడు ఒక కార్పొరేషన్ చైర్మన్ అయినంత మాత్రాన నువ్వు నీ గతి నీ బతుకు అందరికీ తెలుసు. నువ్వు వస్తున్నావంటే కలెక్షన్ కోసం వస్తాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ విధంగా కలెక్షన్ చేసుకునేసి నీకు చిన్న పోస్ట్ పెట్టుకునేసి నిన్ను విజయవాడలో నిన్ను తిట్టిన వాళ్ళు లేదు, నిన్ను కొట్టిన వాళ్ళు లేదు, మీడియా వాళ్ళకంతా, మాకంటే మీడియా వాళ్ళకే బాగా తెలుసు. కానీ ఒక్క నగ్న సత్యాన్ని ఇక్కడ ఉండేవాళ్ళు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ మనం ఏంటంటే, పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, మిథున్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెంట్రల్ నుండి ఎంతమంది ఫండ్స్ వచ్చింది, రాష్ట్రంలో మనకి బడ్జెట్ ఏ విధంగా ఇక్కడ ఖర్చు పెట్టినారు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు, తెలుగుదేశం నాయకులు అయితేనేమి, మీడియా వాళ్ళు అయితేనేమి, పత్రికా విలేకరులు అయితే మీరే శాస్త్రులు దీనికి. కానీ ఏది నిజాలు చెప్పాలే కానీ అబద్ధాలు చెప్పి ఎప్పుడూ రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి అని చెప్పేసి వాడు ఈడును మాట్లాడుతున్నారంటే, పట్టాభి గారు మీరు మీ రాజకీయం చేసుకోండి. పుంగనూరు నియోజకవర్గంలో మీ తంటకు ఎవరు రావడం లేదు, కనీసం మీ ప్రెస్ మీట్లు కూడా పెట్టడం లేదు. ఎందుకంటే రూలింగ్ పార్టీ మీద ఉంది కాబట్టి మీ విజ్ఞతకు వదిలేసినాం. ఇక్కడుండే తెలుగుదేశం వైకాపా వాళ్ళు కూడా మాకు ఎలాంటి తగరాతులు మాకేం లేవు, ఒకరిపైన ఒకరి ద్వేషాలు కూడా లేవు. వారి పరిపాలన చేసుకుని మేము అడ్డే పోవడం లేదు. మాకుండే నాయకులు కూడా అందరూ కూడా మా రూరల్లో ఎంపీపీ వాళ్ళ ఎంపీటీసీ సర్పంచ్లు అయితేనేమి, ఇక్కడ కౌన్సిలర్లు అయితేనేమి, చైర్మన్ వైస్ చైర్మన్లు కూడా పద్ధతిగా నిక్కచ్చిగా ఆయన ఎంత సిన్సియర్గా ఉన్నాడు రామచంద్ర, మేము అంతకన్నా సిన్సియర్గా ఉంటున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తుందని ఖచ్చితంగా మేము దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. రేపైనా వెల్లుండైనా ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపా ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం మాకుండాది, గెలిచి తీర్థమని కూడా ఆశ మాకుండాది. మేము ఈ మధ్యలో మిమ్మల్ని ఎవరిని ఆటంకపరచలేము, మీ పరిపాలన మేము అడ్డు రావడం లేదు. మేము ఎక్కడ కానీ ధర్నాలు రస్తాలు చేయడం చాలా బాధ్యత కలిగిన వాళ్ళగా ఉంటే, మీరు వీళ్ళు తెలియని వాళ్ళు, ఈ పట్టాభి లాంటి వాళ్ళు వచ్చేసి వాడు ఈడు మిథున్ మా ఎమ్మెల్యేని ఎంపీని మాట్లాడిపోతారంటే మీకు ఏమాత్రం తెలివితేటలు ఉన్నాయని నేను హెచ్చరిస్తున్నాను. మిమ్మల్ని దయచేసి ఇలాంటి ప్రకటనలు చేయొద్దండి. రేపు రమ్మని చెప్పండి, ఎవరైనా సరే తెలుగుదేశం వాళ్ళు వైకాపా వాళ్ళు కూర్చొని పెడతాము, ఆఫీసర్లు కూర్చొని పెడతాము. వాళ్ళ పీరియడ్లో ఏం చేసినారు, మా పీరియడ్లో మేమేం చేసినాం, మేమేమి తప్పులు చేసినాం వాళ్ళు చెప్పింది మేము చెప్తాం. మేము ఇక్కడ ఉండే కార్యకర్తలకు తెలియ ఎవరికి అధికారాలు లేవు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఇన్ఛార్జ్ పెట్టుకున్నారు, ఎవరో మినిస్టర్ ఉన్నారు, వస్తూ ఉండరు పోతారు. అంత మాత్రాన మా ఏరియాలో ఉండాలి మేము తిట్టుకుంటే అంత అవసరం మాకు లేదు. వాళ్ళు మాలాంటి వాళ్ళే. కాబట్టి ఇలాంటి ప్రకటనలు చేసిన ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి మాకు పట్టాభి గారు. లేదంటే పట్టాభిని మళ్ళీ రమ్మని చెప్పండి, మేము ఎంత అభివృద్ధి చేసామో ఆయన ఎంత అభివృద్ధి చేసామో వాళ్ళ పీరియడ్లో ఏం చేస్తారో చెప్పని. అంతేగాని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదని మేము చాలా బాధపడుతున్నాం, సీరియస్గా ఖండిస్తున్నాం ఆయన వాదన. మీరు వచ్చినప్పుడు చంద్రబాబు కనుసన్నల్లో పడవాలని, ఆయన దగ్గర మెప్పు పొందాలని, లోకేష్ దగ్గర మెప్పు పొందాలనేసి మా నాయకులు తిడితే, మీ ఈ రాష్ట్రంలో ఈరోజు కూడా వాళ్ళ ఇంట్లో ముగ్గురు నిలబడితే ఒక ఎంపీ గెలిచినాడు, 2 ఎమ్మెల్యేలు గెలిచి, దీనికన్నా ఏం కావాలి? ఇక్కడే మీ ఈవీఎంలు మీ ఇన్ఫ్లుయెన్స్ పనిచేయలే కదా, మీ డబ్బులు ఇచ్చింది ఏమిటో పనిచేయలే కదా. ఇక్కడ ప్రజలు ఇప్పుడు కూడా రామచంద్రారెడ్డికి మిథున్ రెడ్డికి వాళ్ళ కుటుంబానికి అనుకూలంగా ఉన్నారు కదా. మాకు
రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ మున్సిపాలిటీకి 3-4 అవార్డులు వచ్చినాయి. అవార్డులు కూడా ఇక్కడే ఉన్నాయి, చూసుకోండి కావాలంటే. ఈ అవార్డులు మేము కొనుక్కున్నవి కాదు కదా, చంద్రబాబు నాయుడు పీరియడ్లో కూడా మాకు అవార్డులు వచ్చినాయి కదా. అంతెందుకు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా స్వచ్ఛ భారత్ కింద పుంగనూరు మున్సిపాలిటీకి మంచి పేరు వచ్చిందంటే ఇక్కడ పరిపాలకులు ఎవరున్నారు? వైకాపా వాళ్ళే కదా ఇక్కడ కూడా చైర్మన్ మెంబర్లు ఉండేది. ఈ నగ్న సత్యాలు కూడా అన్నీ కాదనకుండా నువ్వేదో చెత్త కుప్పను చూసేసి దాంట్లో ఏదో డబ్బులు కొట్టేయాలని వచ్చి నువ్వు వసూలు చేసుకొని పో, మాకేం బాధ, మేము ఇక్కడ ఇంటర్ఫేరే కావడం లేదు, ఎక్కడ ఏ జోక్యం కలిగించుకోవట్లేదు. ఇప్పుడు అభివృద్ధి ఎత్తుకుంటే ఈ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధిలో ఉందా లేదా అని తెలుగుదేశం వాళ్ళు అడిగి కనుక్కోండి. మీరు కనీసం వాళ్ళని అడిగి వాళ్ళ తరఫున మీరు తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుండేది. ఇప్పుడు బోయకొండ ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఈ రాష్ట్రంలో 4వ స్థానంలో ఉందంటే ఆదాయం వచ్చేటట్లు అంతకుమించి ఎవరు డెవలప్ చేశారు? మీరు ఏ బిల్డింగ్ అయినా ఎత్తుకోండి, ఏ రోడ్డు అయినా ఎత్తుకోండి, ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళండి, ఎక్కడిగా విజిబుల్గా కనబడుతున్నాయి కదా. రామ్ చరణ్ గారి ఆయన పీరియడ్లో కట్టించిన ప్రతి గ్రామంలోనూ 4-5 కొత్త బిల్డింగులు వచ్చినాయి కదా, కొత్త వాలంటరీ సిస్టమ్ వచ్చింది కదా, ప్రజలంతా బాగుపడ్డారు కదా. నీటి ప్రాజెక్టులన్నీ ఆయన కట్టినవి కానీ ఇంతవరకు డబ్బులు ఇవ్వాల, ఆయన పనిచేశాడు కదా. ఇంతకన్నా ఆయన కాంట్రాక్టర్ ఇప్పుడు కాదు. ఆయన కార్లు కొన్నాడంటే బెంజ్ కార్లు, ఈ కార్లు, ఆ కార్లు ఉన్నాయంటే రామచంద్ర స్వతహాగా కాంట్రాక్టర్ కాబట్టి మిథున్ రెడ్డి పుట్టినప్పటి నుండి లండన్లో చదువుకున్న అప్పటికే కార్లు తీయించాడు ఆయన. ఇక్కడ ఈ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఏం కార్లు కొనిలేదే. ఆయన కార్లు కొనుక్కుంటే కూడా తప్ప. మీరు ఇప్పుడు ఎంత దుర్వినియోగం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ ఎన్నిసార్లు హైదరాబాద్కి పోతున్నారు? 70 సార్లు, 30 సార్లు, 90 సార్లు పోతున్నారు. అందరూ ప్రతి ఒక్కరు మీడియాలో చెప్తున్నారు కదా, హెలికాప్టర్లు దుర్వినియోగం చేస్తున్నారు కదా. మీ మంత్రులంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఎమ్మెల్యేలు ఎవరన్నా పని చేస్తున్నారు? ఇప్పుడు మీరెవరో కార్యకర్తలకు పనిచేసి ఎమ్మెల్యేలంతా సైలెంట్గా ఉండి పరిపాలన స్తంభించిపోయింది కదా. ఇప్పుడు మీరెంతసేపు లోకేష్ కనసనల్లో, చంద్రబాబు కనసనల్లో, లేకుంటే చంద్రబాబు గారి భార్య దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు కదా. పరిపాలన అనేది నిర్మానుష్యం అయిపోయింది కదా. పోనీ మేము కొన్ని వందల కోట్లు మున్సిపాలిటీకి ఖర్చు పెట్టినాడు రామచంద్రారెడ్డి పెట్టించినాడు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు సెంట్రల్ నుంచి అనేక విధాలుగా ఇన్ని రోడ్లు తెప్పించినట్టు నేను కూడా ఒక్కండి. మదనపల్లి నుండి చిత్తూరు తిరుపతికి కానీ, తిరుపతి నుండి ములబాగాలకు కానీ ఈ విధంగా రోడ్లు నగరికి కానీ హైవే రోడ్లు వేయించేటప్పుడు మేము కూడా కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని శాంక్షన్ చేసుకొచ్చినాం కదా. పోనీ మీరు ఇప్పుడు 2 ఏళ్ళు కావస్తూ ఉంది, మీరు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు శాంక్షన్ తెచ్చారు పుంగనూరు నియోజకవర్గాన్ని? పోనీ ఈరోజు కూడా మీరు మిగిలితుంటే ఆ పుంగనూరు ఏరియాలో, రాజంపేట ఏరియాలో కన్సర్న్ ఎంపీ ఫోటో పెట్టరు, కన్సర్న్ ఎమ్మెల్యే ఫోటోలు పెట్టరు. ప్రోటోకాల్ మీరు అందరూ పూర్తిగా మర్చిపోయినారు. ఇందా అధికారులకు ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదా? పోనీ ఇన్ఛార్జ్ ఫోటో పెట్టుకోండి, చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. తెలుగుదేశం లీడర్ల పేర్లు పెట్టుకోండి. కానీ ఇక్కడ స్థానికంగా ప్రజల దగ్గర ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా వద్దా? మీరు ఇంత ఇగ్నోర్ చేస్తున్నారంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరా? దయచేసి మీడియా వాళ్ళైనా పత్రికా విలేకరులైనా వాళ్ళని ప్రశ్నించాలి. ఏమి ప్రోటోకాల్లో ఎమ్మెల్యే పేరు, ఎంపీ పేరు పెట్టకూడదా? వాళ్ళ పేర్లు పెడితే తప్ప? ఏ ఫంక్షన్ మీరు ఏ విధంగా చేస్తున్నారు? కాన్స్టిట్యున్సీ చైర్మన్ ఎమ్మెల్యే కదా, చైర్మన్గా తీసేసినారా? డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఎమ్మెల్యేని, ఎంపీ పేర్లు కూడా మీరు పెట్టడం లేదంటే ఈ విధంగా మీరు భయభ్రాంతులు ఎంతకాలం భయభ్రాంతులు చేస్తారు? ఈ 4వ సారి 5వ సారి ముఖ్యమంత్రి అంత ఎక్స్పీరియన్స్ పెరగాలే కానీ ఈ విధంగా యోగ్యత లేకుండా మీరు ఇలాంటి వాళ్ళని పట్టాభిలాంటి వాళ్ళు చైర్మన్లు గాను ప్రజాప్రతినిధులు కానీ పెట్టుకుంటే మాత్రం మంచిది కాదు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, చాలా విజ్ఞతతో మంచితనంతో మేము ఉండాలనేసి రామచరణ్ కానీ, మా జగన్మోహన్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేకూడేసి మేమందరూ కూడా ఈరోజు కూడా తెలుగుదేశం వాళ్ళ జోలికి రాకుండా భయభ్రాంతులతో దూరంగా. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది పైన కేసులు పెడుతున్నారు, రోజు కేసులు పెడుతున్నారు. మేము వాటిని పట్టించుకోవడం లేదు, ఎందుకంటే జరగని రూలింగ్ పార్టీ వాళ్ళది కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటారని చెప్పి మేము అందరికీ నచ్చని చెప్పి సైలెంట్గా ఉంటాం. మేము ఎక్కడ ఎవరిపైన కొట్లాటలకు రంపులు రాగి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఎక్స్ఎంపీ రెడ్డప్పన్న గారికి, ఎంపీపీ గారికి, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, మాజీ చైర్మను, వైస్ చైర్మన్లకి, కౌన్సిలర్లకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు పుంగూరుకు రావడం జరిగింది. వస్తానే ఆయన డంపింగ్ యార్డ్ పోవడం జరిగింది. అక్కడున్న
చెత్త చెదారం చూసి ఇక్కడికి వచ్చి కొన్ని చెత్త మాటలు చెప్పడం జరిగింది. అవంతా కేవలము వాళ్ళ నాయకుని దగ్గర మెప్పు పొందాలనేసి మా మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యుల మీద కొంచెము ఏకవచనంగా మాట్లాడడం జరిగింది. అభివృద్ధి జరగలేదు, రామచంద్రారెడ్డి కారుల్లో ల్యాండ్ క్రూజర్లో తిరుగుతాడు, అట్లా ఇట్లా అనేసి. నేను ఒకటే మీకు అడుగుతున్నాను, మీ స్థాయిలో మీరు ఏ కారులో వచ్చారు, లేకుంటే ఏమన్నా ఆ ఫ్రీ బస్సులో వచ్చారా పొంగనూరుకి? మీరు కూడా కారులోనే కదా వచ్చింది. ఆయన స్థాయిని బట్టి ఆయన కార్లు పెట్టుకుంటాడు. అలాగే అభివృద్ధి గురించి మాట్లాడుతుంటాడు. అభివృద్ధి మీరు ఫస్ట్ సార్ పొంగనూరుకు వచ్చినారు. మా నాయకులు నెలలో కనీసం 10 సార్లన్నా పొంగనూరుకు వచ్చి ప్రజలతో మమేకమై వెళ్తుంటారు. అలాగే అభివృద్ధి ఏమేం చేశారనేది కూడా పొంగనూరు పట్టణ ప్రజలకి బాగా తెలుసు. మీరు తెలుసుకొని మాట్లాడింటే బాగుండిండు. ఎందుకంటే ప్రతి వార్డులో కూడా ఫ్రీగా మా రూలింగ్ ఉన్నప్పుడు మా పార్లమెంట్ సభ్యులు ఆర్ఓ ప్లాంట్లు పెట్టడం జరిగింది. అది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ప్రజలకు ఉచితంగా ఇస్తా ఉన్న నీళ్ళను కూడా ఆపేసినారు మీరు. అది మెయింటెనెన్స్ చేసే కూడా ఈ ప్రభుత్వం చేత కాలేదు. అలాగే రోడ్లు పుంగనూరులో బైపాస్, పెద్ద బైపాస్ ఒకటి వేయడం జరిగింది. అలాగే చిన్న బైపాస్ ఉండింది. చిన్న బైపాస్కి వైండింగ్ చేసి దాన్ని కూడా లైట్లంతా అమర్చి సుందరీకరంగా పెట్టడం జరిగింది. అలాగే ఈ మెయిన్ రోడ్ కూడా వైండింగ్ చేసి లైట్లు వేయడం జరిగింది. అది ఆ లైట్లు కూడా ఉత్త మున్సిపల్ పరిధిలోనే వెలుగుతున్నాయి. అది మా దీంతో మేము వెలిగిస్తున్నాము. మీ దీనికి మండలంలో ఏదైతే వస్తుందో దానికి లైట్లు వెలిగించే కూడా ఇది లేదు. ఇంకోటి ఏదేదో చెప్తున్నారు చెత్త గురించి. చెత్త మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిల్వ ఉన్నింది. అంతకుముందంతా బాగా అవార్డులు వచ్చినాయి పొంగనూరుకి. 2022లో 2017లోనే అవార్డు వచ్చింది మీ ప్రభుత్వంలోనే. 2022లో స్టేట్ ర్యాంక్లో ఫస్ట్ వచ్చింది మున్సిపాలిటీ. అలాగే 2023లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈసారి మీ ప్రభుత్వం వచ్చి కూడా జిల్లా స్థాయికి పడిపోయింది పొంగనూరు మున్సిపాలిటీ. ఇది ఇక్కడ రావాల్సిన అవార్డు మీ నాయకుడు కుప్పంని మళ్ళించి ఆడివ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి ఇంకా ఇది ఉండదనేసి పొంగనూరు రావాల్సిన అవార్డుని కుప్పంని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఆక్రమణలు మేము మా ప్రభుత్వంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుందనేసి ఆక్రమణలంతా తొలగిస్తే మీ ప్రభుత్వం ఈరోజు ఏదో ఎక్స్పెక్ట్ చేసి దాన్ని మళ్ళా పెట్టడం జరిగింది. అది ఆయన చెప్తాడు ఆడ దిగి, మీ రామచంద్రారెడ్డి ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చాడా చూశాడా అనేసి. సార్, కరెక్ట్గా ఆయన సంవత్సరంలో ప్రతి వార్డు ఇంటింటికి పోతాడు, నియోజకవర్గం మొత్తం ఇంటింటికి పోతాడు. అభివృద్ధి గురించి మీరు చూసి మాట్లాడింటే బాగుండనేసి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడన్నా చూసుకోండి, ప్రతి ఒక్క ఊర్లో సీసీ రోడ్లు కానీ, అలాగే బీటీ రోడ్లు కానీ, ట్యాంకులు కానీ, ఆర్ఓ ప్లాంట్లు కానీ అన్నీ పెట్టడం జరిగింది. ఈరోజు అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ పార్టీ వచ్చి, మీ కూటమి పార్టీ వచ్చి 1.5 సంవత్సరం కావస్తా ఉంది. పొంగనూరు మున్సిపాలిటీని ఏం చేశారనేసి కూడా మేము అడుగుతున్నాను. అలాగే బ్యూటిఫికేషను పొంగమ్మ కట్ట మీద అనేసి చెప్పినారు. ఆ బ్యూటిఫికేషన్కి ఆ వాకింగ్ ట్రాక్ చేపించింది మా నాయకుడు. దాదాపు 3.5 కోట్లతో పెట్టడం జరిగింది. దాని తర్వాత మా రూలింగ్ పోయిన తర్వాత అది ఉంది, దాన్ని కూడా చేస్తారు. ఈరోజు అదంతా అభివృద్ధి కాదా అనేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. పొంగనూరులో అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చాయి. ప్రతి ఒక్క వార్డులో కూడా రోడ్లు వేయడం జరిగింది. తర్వాత ప్రతి నీళ్లు ప్రతి డే బై డే ఇవ్వడం జరుగుతూ ఉంది. లైట్లు కానీ, పోల్స్ కానీ ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఏ వార్డులో దాదాపు 1000-1500-2000 వరకు పోల్స్ వేసాము. అలాగే లైట్లు అమర్చాము. కొన్ని సమస్యలు ఉన్నాయి, అవంతా కూడా తీర్చడం జరిగింది. మీరంతా అభివృద్ధి గురించి మాట్లాడి ఇంకొక మాట మీరు చెప్పాడు, చెత్త శాసనసభ్యులు అనేసి. చెత్త మీరు చూసుకొని వచ్చిండేది, ఆయన చెత్త కాదు. అలాగే పుడింగి అని చెప్పినారు, ఆయన పొంగనూరు పుడింగి అనేసి. మీరు ఏ ఊరు పుడింగి అనేసి నేను అడుగుతున్నాను. మీరు ఏ ఊరికి పుడింగి? మీరు ఏదన్నా మెప్పు పొందాలనేసి ఇప్పుడు నిన్న మీరు వచ్చి మాట్లాడేసి వీళ్ళ పేర్లు ఎత్తకుండా పోయింటే మీరు ఎవరో కూడా తెలియదు పొంగనూరు ప్రజలకి.
వాళ్ళ పేర్లు ఎత్తేనే మీరు హైలైట్ అవుతారనేసి కూడా ఆ కాన్సెప్ట్ మీరు పెట్టుకొని వాళ్ళ పేర్లు కూడా ఎత్తడం జరుగుతుంది. ఇక మీదట వాళ్ళ పేర్లు ఎత్తేగాన ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు సహించరు. మీరు వచ్చి చూసుకొని వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ పేర్లు ఎట్లన్నా వాళ్ళ మీద బురద చెల్లాలనేసి మాట్లాడడం జరిగింది. అదంతా ప్రజలకు తెలుసు. ప్రజలు రామచంద్రారెడ్డి గారు అంటే ఎవరు, మిథున్ రెడ్డి గారు అంటే ఎవరు అనేది కూడా తెలుసు. మిథున్ అన్న గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ప్రతి ఒక్క కమ్యూనిటీల్లో కూడా ఆయన ఎంపీ ల్యాడ్స్లో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు. అర్ధరాత్రి ఫోన్ చేస్తూ కూడా మా కార్యకర్త ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తే ఏకైక నాయకులు ఎవరన్నా ఉన్నారంటే రామచంద్రారెడ్డి గారు, అలాగే మిథున్ రెడ్డి గారు అనేది కూడా తెలియజేస్తున్నాను. ఇక మీద మాట్లాడే టైంలో జాగ్రత్తగా మాట్లాడాలని కూడా హెచ్చరిస్తున్నాము. అలాగే ఒక మంచి మాట చెప్పారు మీరు, ఇక్కడ ముడప్ప సర్కిల్లో ఆక్రమణలు ఉన్నాయి తొలగించాలనేసి. మేము ఇంకా మా కమిషనర్ గారు లేరు, వస్తానే దాని మీద దృష్టి పెట్టి తీసేదాన్ని కూడా చర్యలు తీసుకుంటామనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.